హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవిత టేస్టీ ఫుడ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే కొంచెం డిఫరెంట్గా, కొంచెం స్టైల్గా బెండకాయ ఫ్రై అయితే చేశాను. అబ్బా, నిజంగా అండి పక్కా ట్రై చేయాల్సిన రెసిపీ. చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చక్కగా ఎంజాయ్ చేస్తూ మంచిగా తింటారు. బెండకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే ఈ ప్రాసెస్లోని చాలా మంచిగా తింటారు. అయితే ప్రాసెస్ అయితే చెప్పేస్తాను. ముందుగా నేను ఒక 1/2 kg తీసుకున్నాను అనమాట. అవి నీట్గా కడిగేసుకొని తూడ్చుకొని కట్ చేసుకొని అలా ఆరబెట్టుకున్నాను ఒక పావు గంట. అవి ఆరిపోయి ఆ జిగడంతా కొంచెం పోయిన తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఆనియన్ ఫ్రై చేసుకొని అది ఫ్రై అవుతుండగా మనం బెండకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. బెండకాయ ముక్కలు కూడా ఆ జిగురు అనేది పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అవుతుండగా కొంచెం సాల్ట్ వేసేసుకొని ఫ్రై చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి. మనం ఏదైనా కర్రీ చేయాలనుకున్నప్పుడు కొంచెం మనం వండే క్వాంటిటీ కంటే ఎక్కువగా కొంచెం పెద్ద గిన్నె తీసుకోవాలి. అప్పుడే ఆ కర్రీ అనేది చిదిరిపోకుండా చక్కగా బెండకాయ ముక్కలని వేగిపోయిన తర్వాత పక్కగా అనేసి కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు 4-5 పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టేటప్పుడు 1 స్పూన్ జీలకర్ర అయితే వేసుకోండి. ఎందుకంటే కారం యాడ్ చేసాం కాబట్టి గ్యాస్ ట్రబుల్ అలాంటివి ఏమి రాకుండా కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుంటే, అలాగే 1 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ చిన్న స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే పచ్చివాసన పోయిద్ది. మొత్తం కలిపేసుకొని మరీ తిప్పమన్నా కదా అని గబా తిప్పారంటే అంతా చితికిపోతాయి అనమాట. అలా కాకుండా నిదానంగా తిప్పుకోండి, అప్పుడే చాలా బాగుండేది తినేటప్పుడు కూడా. తర్వాత ఒక 2 టమాటాలు కట్ చేసుకొని అలా పక్కగా వేసుకొని మూత పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే ఊరికినే మగ్గిపోతాయి. చూసారా, ఆల్మోస్ట్ మగ్గడానికి అయితే వచ్చేసాయి. ఇప్పుడు గంట పెట్టి మెదుపుకుంటే తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇదంతా మగ్గిపోయిన తర్వాత ఒక లైట్గా కొద్దిగా స్పూన్ అనమాట, ఎందుకంటే నేను 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కాబట్టి లైట్గా స్పూన్తో కారం వేసేసుకొని లాస్ట్లో ఉప్పు చూసేసేసుకొని మొత్తం కలిపెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా సిమ్లో వదిలేసుకుంటే నిజంగా అండి చాలా బాగుంటుంది. ఓన్లీ పచ్చిమిరపకాయలతో చేసిందేనండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ బెండకాయ ఫ్రై. పక్క ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ చేసుకుంటారు. పిల్లల లంచ్ బాక్స్లోకి కూడా చాలా బాగుంటుందండి. స్పైసీగా ఏమి ఉండదు. పచ్చిమిరపకాయలు వేసాం కదా స్పైసీగా ఉంటుందేమో అనుకుంటారేమో, కానీ అస్సలు స్పైసీగా ఉండదు. నేను ఇక్కడ 4 అంటే 4 యాడ్ చేసుకున్నాను. 1/2 కిలో దానికి 1/2 కిలో బెండకాయలకి 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా వచ్చింది. చూసారా ఫైనల్ లుక్ అయితే ఎంత బాగుందో. టమాటాలు కూడా మగ్గిపోయినాయి. పచ్చివాసన అనేది రాదనమాట. పచ్చిమిరపకాయలు వేసాం కదా, పచ్చివాసన వచ్చిద్దేమో, టేస్ట్ బాగుండదేమో అని పక్కా ట్రై చేయండి. ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇంకా నేను ఏమైనా రెసిపీస్ ట్రై చేయాలంటే చెప్పండి కామెంట్ బాక్స్లోనే, ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఇప్పుడైతే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చేస్తే ప్లీజ్ అబ్బా చిన్న